నమస్కారం, వెల్కమ్ టు 108 టీవీ. వారంతా అనుక్షణం శ్రమించే అన్నదాతలు. పంటలు బాగా పండాలని నిరంతరం కష్టపడతారు. ఒళ్ళు హూణమయ్యేలా పంటల కోసం పాటుపడతారు. వారు రైతులే అని అందరికీ తెలిసినా ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో ఎప్పుడూ పక్షపాతంతోనే వ్యవహరిస్తోంది. మన దేశాభివృద్ధికి కృషి చేసే రైతులకు ఎలాంటి తోడ్పాటును అందించటం లేదు. అన్నదాతలు పడే కష్టాలు అన్నీ ఇన్ని కావు. ఆరుగాలం శ్రమించినా వారి కష్టానికి ఫలితం దక్కుతుందనే చెప్పలేం. ఎందుకంటే అకాల వర్షాలు పంటలను నాశనం చేసే ప్రమాదం ఉంటుంది. సరైన విద్యుత్ సదుపాయం, నీటి సరఫరా లేకపోయినా వారి శ్రమ బూడిదలో పోసిన పన్నీరవుతుంది. అలాగే నకిలీ విత్తనాలు, ఎరువులు, అప్పుల భారం, ఇలా ఒక్కటేంటి, రైతు కష్టమంటే మామూలుగా ఉండదు. అందుకే రైతు దేశానికి వెన్నెముక అంటారు. రైతులపై లేని ప్రేమ చూపించి బిరుదులిచ్చి మరీ చేతులు దులుపుకుంటున్నారు పాలకులు. వారి కష్టానికి తగ్గ ప్రతిఫలం మాత్రం అందించడం లేదు. ఎంతో శ్రమించినా, పంటలను కాపాడుకున్నా అకాల వానలకు, ప్రకృతి విపత్తులకు దెబ్బతింటుంటే ఆ దెబ్బను తట్టుకోలేకపోతున్నాడు. ఒక రైతు ప్రభుత్వాన్ని క్వింటాల్కి 100 రూపాయలు పెంచమంటే నిరాకరించే ప్రభుత్వం ఒక భారీ బడ్జెట్ సినిమా నష్టాలను చూడకూడదని టికెట్ ధర 500 పెంచడానికి అనుమతిస్తుంది. ఇది మన ప్రభుత్వానికి దేశాభివృద్ధి మీదున్న శ్రద్ధ, రైతు మీదున్న గౌరవం. మన దేశంలో ఒక సినిమాకున్న విలువ కష్టపడి పంట పండించి మన కడుపులు నింపే రైతుకి లేదు. 500 కోట్లు పెట్టి సినిమా తీశారని ఏకకాలంలో 500 టికెట్ ధర పెంచే మన ప్రభుత్వం అదే తెగింపు, అదే ఆలోచన 50,000 రూపాయల నష్టం కలుగుతుందయ్యా, క్వింటాల్కి 100 రూపాయలు పెంచండి అంటే ఎందుకని ముందుకొచ్చి సహకరించట్లేదు? వ్యవసాయంలో రైతులు అనేక సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. ప్రకృతి వైపరీత్యాల నుండి మానవ పనుల వరకు, వాతావరణ మార్పు, నేల కోత, జీవ వైవిధ్య నష్టం, నీటి వనరులు తగ్గటం, డబ్బు కొరత, కూలీల కొరత మరియు ఇతర పెట్టుబడులు మొదలైనవి. ఈ సమస్యల్ని ప్రభుత్వం పట్టించుకోదు. రైతులు ఎదుర్కోలేక బాధలు, అప్పులు, చివరికి ఆత్మహత్యలు. అందుకే మన దేశంలోనే అత్యధికంగా రైతుల ఆత్మహత్యలు పెరుగుతూనే ఉన్నాయి, కానీ తగ్గుముఖం పట్టడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వాలు ఆలోచించి రైతుల పక్షాన నిలబడి ఆదుకోవాలి. వారి డిమాండ్లు అంగీకరించాలి. జై జవాన్, జై కిసాన్.